సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో అయితే మేమైతే అండర్ ద మూన్ వెళ్దాం అనుకున్నాం క్యాంపింగ్కి. సో నైట్ ఇప్పుడు టైం వచ్చేసి టైం వచ్చేసి 6:30 అవుతుంది, మనకి 6:30 అవుతుంది. 6:30 టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఇప్పుడు మేము నైట్ వెళ్ళేసి ఆడ క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. మొత్తం ఎట్లుంటుందో ఒకసారి నైట్ ఎక్స్పీరియన్స్ చేద్దాము. మన కొత్త టెంట్ అయితే డెకెత్లాన్లో తెచ్చుకున్నా. సో మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. మొత్తం ఇలా చికెన్ పెట్టుకున్నాము, పన్నీర్ పెట్టుకున్నాం, మొత్తం మ్యాగ్నిఫై చేసుకొని అది చేసుకుంటారు కదా, కలుపుకొని కారం ఉప్పు అవన్నీ కలుపుకొని పెట్టుకున్నాము. వాన అయితే పడుతుంది మా ఇంటి దగ్గర. మొత్తం అంటే చినుకులు స్టార్ట్ అయిపోయింది, పచ్చిగా అయిపోయింది, చూస్తారు కదా. సో వాన అయితే పడుతుంది. మేము ఇప్పుడు ఇక ఏం పోదాం, రేపు పొద్దున పోదాము. ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే కొత్త టెంట్ కదా, టెంట్ది రివీల్ చేస్తాం మేము. సో కొత్త టెంట్ తెచ్చుకున్నాం. సో టెంట్ది ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మా బిల్డింగ్ ఉంది కదా, మా బిల్డింగ్ టెర్రస్ మీదనే ఇప్పుడు మేము టెంట్ వేసి ఇవన్నీ మొత్తం ఎట్లా ప్యాక్ చేసుకున్నాం చూడండి. బ్యాగ్లో ఇవన్నీ ఇక్కడ దీంట్లో ఇది నా బ్యాడ్మింటన్ ఉంది కదా, నా బ్యాడ్మింటన్ది బ్యాగ్ అది. సో కిట్ బ్యాగ్ అది, కిట్ బ్యాగ్లా ఇది ఇట్లా మంచిగా తీసుకోవాలి అనుకున్నాం. బైక్ మీద అంతా ఇది ఇట్లా వేసుకోవచ్చు. ఇదేమో కాళ్ళ మీద వెంకాల కూర్చున్న కాళ్ళ మీద, ఇంకా ఇది ఈ బ్యాగ్ మీద ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వర్షం పడుతుంది, క్యాన్సిల్ కూడా అయిపోయింది ప్లాన్ వచ్చేసి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడైతే ఈరోజు అయితే టెర్రస్ మీద అయితే మేము చేస్తాము. సో అక్కడ వెళ్ళేసి మంచిగా వండుకుందాం టెర్రస్ మీద, చూసాం ఏమేమవుతుందో. సో పైకి అయితే వెళ్ళిపోదాం. క్యాన్సిల్ అయితే అయింది ప్లాన్, పైన పోయి ఇప్పుడు క్యాంపింగ్ చేద్దాం. గాయస్ ఇవ్వండి, టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాం మనం. సో లెట్స్ గో, క్యాంపింగ్ అయితే చేసుకుందాం. గాయస్ ఇవ్వండి, మీరు ఆడిపోయిన తర్వాత అంటే ఈడనే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక ఇక్కడ ఓపెన్ చేద్దాం మనం. ఇక్కడైతే టెంట్ 4% టెంట్ ఇది. నైట్ పూట మొత్తము డేంజర్. అరే తడిచిపోతాం మనం. తడిచినా సరే ఏం కాదు, ఇంటికాడనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు తడిచినా సరే అంటున్నాం. ఆడికి మనం బండి మీద తడిచిపోతే ఆడికి పోయిన తర్వాత కష్టం అవుతుంది కదా. ఇల్లు అయితే కిందనే, ఏం కాదు మనకి. ఈ ముడి మనకు సరిగ్గా కూడా కట్టలేడు వాళ్ళు. వన్ సైడ్ అయితే సరిగ్గా లేదు, ఈ సైడ్ సరిగ్గా లేదు. వాన ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ వానలు వేయాలి మనం. ఇది మనకి వచ్చేసి మనకి రెయిన్ ప్రూఫ్. ఈ టెంట్ ఇది రఘు. అయ్యో మళ్ళీ ఇది పచ్చిగా అయింది కదా, టెంట్ పచ్చిగా అయింది లోపలిది. ఫస్ట్ టెంట్ ఇగో చూడు మొత్తం ఎట్లా పచ్చిగా అయిందో, టెంట్ అంతా పచ్చిగా అయింది కాదు. ఎందుకు డోర్ లేదా? అయ్యా ఉండని జరిసేపు పచ్చిగా అయితే ఎప్పుడు వండుతావు, ఏం చేస్తావు, తొందర చేయాలి. దీని లోపల చేయం కదా, బయట చేస్తాం. నిన్ననే చేయాలి. దీని లోపలనా? నీళ్ళ లోపల ఎట్లా చేస్తావు? తాటిపత్రి లోపల అని చెప్పిన, అందుకే నేను నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం. తాటిపత్రి లోపల వేస్తే ఎట్లా చేస్తాం? ఇంకో తాటిపత్రి ఏడా? 2 ఉండేగా? లేవు, 2 ఒకటే ఉన్నాయి. అరే ఈ సామాన్ అన్ని తడిచిపోతాయి రా, అవి కొంత సామాన్ లోపలికి తీసుకురా. అయిపోయింది గాయస్, మొత్తం బుల్షిట్, నంబర్ 1 బుల్షిట్ గాయస్. అరే లోపల తీసుకురా మనోడు జల్లి. అయ్యా గాయస్ సామాన్ మొత్తం. ఇదిగోండి లోపల మేము టెంట్, ఇగో టెంట్ అంతా బంద్ చేసినాము. ఇగో ఫైర్ కూడా పెట్టేది, లోపల వేస్తుండు మా అన్న, వద్దంటున్నాను కూడా. ఇగో మన వాళ్ళు అందరు ఇటు ఉన్నారు. ఇప్పుడు లోపల అడ్వెంచర్ ఉంది, ఇది ఆడకంటే ఈడనే అడ్వెంచర్ ఉంది. అరే రే 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 అయ్యా, బయట వాట చూస్తున్నా మీరు ఎట్లుందో బయట అసలు వాట. మొత్తం ఇప్పుడు స్టవ్, చికెన్ అన్నీ రెడీ. పెద్ద 4 people టెంట్లా మొత్తం జబర్దస్త్ మజా. ఎట్లా అనిపిస్తుందా? మొత్తం ఇగో పచ్చిగా అయిపోయినా, ఇగో మొత్తం పచ్చిగా అయిపోయినా. ఇగో స్టవ్ కూడా వెలిగించేసినాం. ఖాళీ లోపల వేడిగా అవుతుంది అని డౌట్ ఒక్కటి, వేడిగా అవుతుంది అని. ఆయిల్ లేలే, బటర్ వేసేసి ఏం కాదు. బటర్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? చికెన్ కర్రీయా? కబాబ్ చేసేసాను. కబాబ్ ఎట్లా చేస్తారు రా? కబాబ్కి అది బొగ్గులు కావాలి కదా. బొగ్గులు అరే లోపల బొగ్గులు పెడితే మొత్తం పొగ నిండుతాయి కదా.
ఎక్కడికి వెళ్ళి వస్తారా నాయన మీరు? అలా ఫస్ట్ అది బంద్ అయ్యి మొత్తం అన్నీ తెచ్చుకున్నాం కానీ ఆయిల్ తీయలేరంట. వామ్మో ఇంత అడ్వెంచర్ మొత్తం పచ్చిగా అయిపోయినాం మేము. అమ్మా ఇగో మొత్తం అలాగే ఉంది వైబ్. మనం మంచిగా పోలేము, ఇంకా పోదామని ఆలోచించినాము. అందుకేం నడవలేడు. మంచిదేం కాదు, మేము పోలేము. మొత్తం పచ్చిగా అయిపోతుంది, అంత దూరం పోయి మేము పోలేము. మేము అయినా మనం కార్లో ఉంటుండే, కార్లో పోదాం అనుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు బైక్ అనుకున్నాం, బైక్లో కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక కార్లో అయితే మనం పోదాం, పోయినాక కూడా ఆడ వాన పడితే కష్టం అయిపోతుంది. అప్పట్లో చేసేస్తాం కదా. ఏడేస్తున్నారా మనం ఇప్పుడు పోతుంది అడిగి 1 hour 1.5 hours అవుతుంది. ఇప్పుడు 6 మనం ఇప్పుడు ఎంత 7 మనం ఎప్పుడు వెళ్ళినాం 5:30కి. 5:30 కంటే ఇటు చూడు, అప్పటికి 5 అవుతుంది. 6:30కే స్టార్ట్ అయింది వాన. 6:30కి స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఎంతమంది 7 మంది ఉంటుండే దాంట్లో 7 మంది దీంట్లో టెంట్లో పట్టంగా 7 మంది కార్లు ఉంటుండే. కారు 500 meters దూరం ఉంటుండే కదా. కారు ఆడదాకా పోదు, చాలా బాగా బాబా కాదు. మనకి ఇప్పుడు కటింగ్ అయితే నడుస్తుంది గాయస్. ఏంది చెట్లు పచ్చి ఉంటే జ్వరం వస్తుంది. అరే పాయింట్లోకి వెళ్ళి నా పాయింట్కి వెళ్ళి మొత్తం ఇగో ఇట్లా హీట్నెస్ వెళ్తుంది నా పాయింట్. నీ పాయింట్ వల్లనే అందుకే వెళ్తుంది. కాదు ఈ లైట్ వల్ల అనుకుంటా. అరే కాదురా ఇగో బాగా వేడి ఉంది బాడీలో. కళ్ళు మండుతున్నాయంట గాయస్. హెల్మెట్ కట్ చేయి నేను కిందికి పెట్టుకున్నావుగా. నేను అద్దాలు పెట్టుకుంటే నేను వస్తాయా? ఈ 2 ఉల్లిగడ్డలకి గింత మండుతాయి. ఇక మొత్తం నువ్వు వంట ఎప్పుడు చేస్తావురా? వద్దొద్దు మనకంతొద్దు. సరే నేను ఒకసారి కిందికి వేసి వస్తా గాయస్. స్టక్ అయిపోతున్నావా? కిందికి వేసా రావాల్సిందే గాయస్. ఇప్పుడు వచ్చేసి మేము ఇగో కిందికి వచ్చేసినాం మా ఇంటికి. ఇప్పుడు మళ్ళీ పైకి పోతున్నాం. క్యాంపింగ్ అంటే అది చిన్న మాట కాదు గాయస్, చాలా పని అయిపోతుంది. అది కూడా వర్షంలో క్యాంపింగ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు కిందికి వచ్చేసినాం. మొత్తం షర్ట్ మార్చేసుకున్నాను, నేను బట్టలు మార్చుకున్నాను. మొత్తం పచ్చిగా అది జరాగా మొత్తం బట్టలు పచ్చిగా అయిపోయినాయి. జర ఏం చేసినామంటే బట్టలు వేసేసుకొని వచ్చిన, చేంజ్ చేసుకున్నా. వర్షం ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు చేద్దాం ఇక క్యాంపింగ్ అవంతా సెట్ చేసినాం మనము. ఇక లోపల చూడండి, ఇదిగోండి మా అన్న చికెన్ వండుతుండు. చికెన్ టెంట్ లోపల. వర్షం అయితే ఆగిపోయింది, మనకి వర్షం ఆగిపోయింది. సో చాలా వర్షంలోనే టెంట్ వేసినాం గాయస్ మేము. లోపల ఇది ఫ్యాబ్రిక్ది మొత్తము, ఇది బట్ట మొత్తం పచ్చిగా అయింది. ఇది వచ్చేసి మనకి రెయిన్ కవర్. ఇది వచ్చేసి రెయిన్ కవర్. సో లోపల ఇగో ఇది కవర్ ఉంది కదా, ఇగో ఇది. సో ఇది వచ్చేసి మనకి బట్ట అది. సో ఇప్పుడు అది ఎందుకు అట్లా ఇచ్చిర్రు అంటే, ఇప్పుడు మనకి మధ్యాహ్నం ఎండ ఎక్కువ కొడుతుంది కదా, ఎండ ఎక్కువ కొట్టినప్పుడు మనము ఈ పైన అది రెయిన్ది తీసేసినాం అనుకో, జర కూల్ ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది. అదే మనకు వర్షం పడి చలి ఎక్కువ పెట్టింది అనుకో, ఇది పైన నుంచి తీసుకుంటే మనకు లోపల వెచ్చగా ఉంటుంది, లోపలికి ఏం చలి కూడా రాదు. ఇంకొకటి మీరు -డిగ్రీస్లలో కొంచెము లోపల మీరు టెంట్ వేసుకొని, ఇది కూడా రెయిన్ కోట్ కూడా వేసుకొని మీరు లోపల ఏం చేయాలంటే, మనకి అవి ఉంటాయి కొన్ని ఇట్లా బ్యాగ్స్, అవి వేసుకోవాలి. ఇవన్నీ సామాన్ కొన్ని మర్చిపోతే సామాన్ కూడా తెచ్చారు, ఇగో టవాలు ఇవంతా. సో కింద నుంచి అన్ని ఫస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి కొన్ని మర్చిపోయినా అన్ని సామాన్ ఇవ్వండి తెచ్చుకుని. ఇప్పుడు చికెన్ అయితే వేస్తారు పైన అట్లా. ఇది ఎందుకు తీసుకొచ్చిర్రా? తుడవనికి. అచ్చా, అది తెచ్చిన ఆల్రెడీ నేను. నువ్వు కలకడ పట్టి తెచ్చినావు అంట. సో ఇట్లా మొత్తం అలాగే వాటర్ అయితే పోసేది, కొంచెం ఉడుకుతుంది. టెంట్ చూడరు మొత్తం లోపల నుంచి పచ్చిగా అయిపోయింది టెంట్. ఒకసారి మూతది చూపిద్దాం. ఎమ్మి చికెన్, ఎమ్మి చికెన్.
వావ్ లోపల చూడండి ఇక. బయట చూడరు మనకి లైట్లు పట్టుకొని బయట నుంచి. చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఓ సరే వస్తలేదు ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు బొగ్గులు కాలుస్తున్నాం మేము బార్బీక్యూకి. మరి అన్నము బొగ్గులు 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 ఎవరు ఇప్పుడైతే మేము బొగ్గులు కాలుస్తున్నాం. బొగ్గులు అయితే పోయి ఉన్నాయన్నీ కూడా నానబెట్టినా ఫస్ట్ కడిగిన తర్వాత పోసినాం. మరి అయిపో ఏమేయాలి దానే వెతకేస్తున్నాం. దీన్ని ఎట్లా పెడతావు ఇందు నల్ల నీళ్ళు ఇచ్చినా ఉంటుంది. అవును అవితోనే ఉండు ఏం కాదు. అయ్యో లేవు మరి ఫిల్టర్లో ఏం కాదు. మరి ఆ డబ్బా పైకి పంపిరా అంటే ఇటు బగారా ఉండాలంటే ఇప్పుడు నేను ఇది ఖాళీ చేసేయాలి. ఇట్లా లొల్లిలో ఉంటాయి కాదు, అందుకే నేను క్యాంపింగ్ పెట్టాను. అసలు మరి ఎట్లా వండుతాను మెయిన్ అసలు గ్యాంగ్ ఇట్లాంటి వాడు ఉండదు. ఇట్లాంటి వాడు ఉండదు. ఇగో ఈ బియ్యం ఆ తపాలు పోసుకో. ఇల్లు ఫస్ట్ నువ్వు వేసేసి ఎసరు పెట్టి ఆపిన ఎందుకు ఇప్పటికే లేట్ అయింది. అలా ఆకలి కాదా నాలుగు బొగ్గులు కాల్చుకుంటారంటే ఆపిన నేను. ఇది కావాలేమో ఆ ఒక్క స్టవ్ మీద ఒక్క పొయ్యి కాదు 2-3 పొయ్యిలు కొన్నాయి. ఎంతసేపు అందరిని ఎండబెడతావు? లేదు నేను ఏమి ఎండబెట్టలేను. ఇక ఇప్పుడు నెక్స్ట్ అయితేనే ఒక్క పొయ్యి ఇంకొక పొయ్యి కొనాలేము అంతే కదా. అయినా కూడా నా ఒక్కనికంటే అది సరిపోతుంది కానీ ఒక పొయ్యి చేసుకొని బైక్ మీద ఎక్కడికైనా పోయినప్పుడు తెచ్చుకున్నాం మనం. ఇగో అమ్మ ఇది ఒక్కటి కాలుతుంది. ఇగో ఇది ఒక్కటి కాలుతుంది. దీని తర్వాత ఇవన్నీ కాలాలి. అనుకుంటుంది కదా మొత్తం కింద ఇస్తారా. చూసి 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 పెట్టాలి. చూసి చూసి కూడా సరిపోవే ఇగో నీళ్ళు సరిపో. సో స్టార్టింగ్ కాబట్టి మాకు కొంచెం మాకు ఇప్పుడే అర్థమవుతుంది ఏది ఎట్లా వేయాలో ఏవేవి పెట్టుకోవాలో. అవి ఇంత పొద్దు బాగున్నా మమ్మీ ఆ స్టవ్లో అవుతుందా? అవుతుంది. ఫ్లేమ్ ఎక్కువ పెట్టాలి అంతే. అది మంట పెద్దగా వస్తుంది. మంట పెద్దగా వస్తుంది. మంట పెద్దగా వచ్చినప్పుడు సైడ్కి పోతుంది. మధ్యలో ఏముంటలేదు. దీని మీద ఒక్క పెద్ద బొగ్గు కాలుస్తుంది. సరే ఎట్లయితుందో ట్రై వండితే మనకు టెస్ట్లా ఉంటుంది. కింద అన్నం ఉంది కొంచెం కాలేదు పెట్టు దాని మీద. అరే రే రే దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు. ఇప్పుడు ఎక్కువ నువ్వు పైకి అన్నా ఇటు సైడ్ అన్నా ఇంకా పెట్టి ఇంకా రా కాలుతుంది జల్దీ. జడ్ మొత్తం కాలుతుంది. అరే లేకపోతే దీంట్లో పెట్టేసి అరే ఇది కూడా కాల్చున్నాయి కిందికి వెళ్ళి మొత్తం బొగ్గులు. ఇంకో ఆర్థికపురం ఉంది ఇళ్ళనే ఉన్నాయి. అల్లనే అన్నీ అంటుకుంటాయి. ఇక అన్నీ ఉన్నాయి. ఇంకోటి దాని పక్కనే అంటుకుంటున్నాయి. నాన్న ఒకటి ఆగో కనిపిస్తుంది నాకు. ఇది అట్లా అంటుకుంటుంది. ఇట్లా పెట్టాలి. కిందికి వంకర అవుతుంది. నేను అట్లా అనుకునే గాయస్. ఇవ్వండి లాస్ట్కి మేము ఏం చేసామంటే ఇగో స్టీల్ ఉందా ఇది. మేము క్యాంపింగ్ ఫస్ట్ ఆ బొగ్గులను కాలుసామంటే అది అయితేనే లేదు. మేము ఏం చేసినాం ఇది ఇటుక ఉందా ఇటుకలు 2 పెట్టి ఇట్లా వేసుకున్నాం. ఇప్పుడు కాల్చున్నాయి బొగ్గులు అన్నీ. రివర్స్ ఏంది? ఏం రివర్స్ పెట్టాలరా? మళ్ళీ బొగ్గు కిందనే ఉండాలి. ఇప్పుడు కాల్తలేవు కదా ఏం చేస్తాం. బొగ్గులు కింద ఉండాలి కదా. దీని మీద సీకులు పెడతాం అంతే. జర లోపల కనురా అది మంట అన్న అంత పెద్ద పెట్టాలి. కాలనీకి అవి కాలితో సైడ్ జరుగుతుంది. ఇప్పుడు మస్తు అవుతుంది. సూపర్ అవుతుంది అసలు. కిందికి వెళ్ళి మంట పైన నుంచి కింద పడదా చూసి. అరే రే చేతులు పెట్టకూడదు అట్లా. చేత్స్ పెట్టకుండా అరే నా ఫోన్లోకి వెళ్ళి కూడా లైట్ ఏరా రఘు. లైట్ ఆనే ఉంది. వామ్మో దాని కింద కొంచెం
ఇప్పుడు మంచిగా పన్నీర్ది ఎవరు ఫస్ట్ ఒక స్టిక్ వేసేసి నాకు ఇచ్చేసారు, తింటూనే ఉంటా డైరెక్ట్. గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది, అది బంద్ చేయి. అయ్యా గ్యాస్ అయిపోయిందా? కాలుతాయి కాదు. అరే కాదు, మనం మొన్న అనంతగిరి హిల్స్ పోయి అది చేసినాం కదా, ఆల్రెడీ అది అయిపోయింది గ్యాస్. ఇప్పుడు కొత్త గ్యాస్ ఇప్పుతురు గాయస్, కొత్త గ్యాస్. మస్తు మజా వస్తుంది టెంట్లో అయితే. దాంట్లో వేసేది బంద్ చేసినావా? అరే టార్పటర్ మీద చేయకుర్రా నాయనా, పొయ్యి వేస్తుర్రా, ఇంకేమన్నా వేస్తురా. అమ్మా మనోహర్ నీ ఫోన్ ఉంటే కడి అది పెడదాం. ఇది రియాలిటీ, క్యాంపింగ్ అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి రియాలిటీ. ఇది ఇక వీడియోలో అయితే మనం ఎట్లా చూపిస్తామంటే అబ్బా ఏదో చేసినాం పోయి. ఇంగ్లీష్ వాళ్ళకి కొన్ని చూస్తాం కదా వీడియోలు, వాళ్ళు పోయి ఒక్కలే వేసుకోవచ్చు. అసలు ఎక్కువ ఒక్కరు ఉంటేనే పుడుతుందిగా వేసుకోవచ్చు. ఎట్లా చేస్తారు? మనం ఇంతమంది ఉంటే అవుతలే కదా. అరే ఫస్ట్ లోపల మెల్లగా పెట్టు, ఫస్ట్ కింద పెట్టు, ఇప్పుడు పై ఎక్కువ చేయి, ఎక్కువ చేయి, ఇంకా చేయి, మొత్తం చేసి. ఏం కాదు 2-3 గంటలు వస్తుంది అది. నువ్వు చెయ్యి ఫస్ట్. అయితే బొగ్గులు ఫస్ట్ అంటని మంచిగా గాసిగో మంటలు లోపలికి వస్తున్నాయి, బొగ్గులు మస్తు కాలుతున్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మంచిగా కాలుతాయి. మీద పడుతున్నారా నాయనా? బొగ్గులేరా, బొగ్గులే చిన్న వేయండి. బొక్స్ చిన్న వేయండి, బొక్స్ పెద్ద పెద్ద వద్దురా, చిన్న వేయండి. నాకు అక్కడ అది బొగ్గు చూపి ఒకసారి బొగ్గు మొత్తం ఇప్పుడు మంచి గాలింది. సో ఇప్పుడు పన్నీర్ ఉంది మన దగ్గర. పన్నీర్ అయితే మనము ఈ సీకులు అయితే కుచ్చుకుందాము. కొంచెం వాటర్ ఉంటే మంచిగా బాగుంటుండే పీసెస్ అనేది. అరే పోతుందిరా, అట్లెట్లా పోయిందిరా రఘు? ఇట్లా మనం మంచిగా ఓకే. ఈ పీస్ చిన్న ఉంది, జర పెద్ద పెద్ద పీసులు అయితే బాగుంటుండే. చలో ఈ 3 పీసెస్ అయితే మనము క్లోజ్ చేసుకోదాం, దీన్ని అంతా క్లోజ్ చేసుకోదాం గైస్. ఇస్తరాక్ కూడా ఒకటి తీసుకోండి రా బాబు, ఇస్తరాక్ తీసుకోండి. అరే రే బొగ్గుకి అంటుంది రా, బొగ్గు పెద్ద పెద్ద బొగ్గులు సైడ్ కన్నా బొగ్గు చిన్న చిన్న చెప్పినా కూడా ఇరగొట్టేయమని నేను. అరే అన్ని కింద పడేస్తున్నా చూడు. అరే అరే ముట్టించి పెట్టు స్టవ్ అని ఇట్లా పెడతావు జరుగుమాని ఇడికొచ్చు. అరే ఇది చేయదా ఆగరా బాయ్. అరే అది ఊపి అంటీరా దాన్ని, ఇది చేద్దాం ఊపు దాన్ని. అరే చెర్రా, అరే బట్టకు అంటుకోదన్న, బట్టనే అంటుకుంటుంది ఇంకా. అదే అంటుకుంది. ఇప్పుడు ఆన్ పని కాసి ఇది ఇప్పుడు మనకి స్టవ్కి మనకి అది ఆటోమేటిక్ లైటర్ అవసరం ఉండదు, ఆటోమేటిక్ నొక్కితే వెలుగుతుంది. ఇప్పుడు వస్తూనే లేదు. ఇప్పుడు దీని నుంచి మంట తీసుకొని స్టాక్ పెడుతున్నారు. అవి పెద్ద పెద్ద బొగ్గులు ఉన్నాయి, అవి కాలుతాయని కూడా కాలుతలేవు పెద్ద పెద్ద బొగ్గుల వల్ల. ఏం చేద్దాం గాయస్, స్టార్టింగ్ మొత్తం దమ్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏమంటే రెడీమేడ్ మొత్తం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, బయట తినాలి, లోపలికి వచ్చేసాలి, వండుకోవాలి, అంతే, ఇంటికి రావాలి, అంతే. అట్లా
అది పెట్టనీకి కూడా వస్తలేదు, బార్బీకి వేయనికి కూడా వస్తలేదు. చిన్నగా చేయాలి జర ఇరగొట్టి. అలాగెళ్ళి ఒకటి తీసుకున్నాం అనుకో మనం, కింద పడుతూనే ఉన్నాయి. రాసి కొన్ని చూడండి మీరు, 2-3 బొగ్గులు అన్నీ కిందనే పడిపోయినాయి. ఆ పెద్ద వద్దు బొగ్గులు అంటే పెద్ద పెద్ద వేసిరు. ఇప్పుడు బార్బిక్యూ చేయనీకన్నా కూడా వస్తలేదు అది. ఇప్పుడు వలగొట్టేస్తారు. అప్పుడే చెప్పిన పలగొట్టేయరని. అరే పచ్చి ఉంది చూడవి, పచ్చి కాదు నూనె నూనె ఉంది దానికి, నూనె. దీనికి 3 పన్నీర్లు పెట్టినాము. పన్నీర్లు 3 కాలే ఈ 3 పన్నీర్లు కాలే ముందే తినేస్తారు ఇలా గుంజుకొని మధ్యలోకి వెళ్ళి. ఏమవుతుందో ఈరోజు క్యాంపింగ్ మాది అర్థమవుతలేదు. అర్థమవుతలే కాదు, అక్కడ చూడు అది ఇంకా కాలుతూనే ఉంది. మనం ఏదైతే పెట్టేసుకున్నారు ఈ బార్బీకు, ఇది అయితేనే లేదు చల్ల వెదర్కి. నువ్వు ఎట్లున్న పన్నీర్ అంటే ఒక పన్నీర్ దీని లోపల ఉంది వేసిన పెద్ద మనిషి ఈయన షెఫ్, మా షెఫ్. నువ్వు మొత్తం ఇట్లా అయిపోయింది. మా మమ్మీ సర్వ్ చేస్తుంది అందరికీ. సో తింటున్నాం, మేమైతే తింటున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ అట్లా. ఇంకా అన్నం అయితే కిందనే వండినాం ఇంట్లో. కింద వండిన అన్నం అయితే ఇప్పుడు తింటున్నారు మా వాళ్ళు. చికెన్ ఒక్కటైతే పైన వండినాము. ఇంకా టైం లేట్ అవుతుంది, ఆల్రెడీ 10 అవుతుందో ఎంత అవుతుందో అట్లా.